శ్రీ రామకృష్ణ కథామృతం. అక్కడ జరుగుతున్న సంభాషణలు విషయలోలురైన సంసారులను గురించినట్లుగా మా ఊహించాడు. భగవంతుని ఆకాంక్షించేవారిని, ధర్మవర్తనులను ఈ విషయలోలురు చిన్నచూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసులుకోవాలో శ్రీరామకృష్ణులు చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నరేంద్ర, నువ్వేమనుకుంటున్నావు? జ్ఞానుల గురించి విషయలోలురు నానా రకాలుగా మాట్లాడుతుంటారు కదా. ఒక్క సంగతి, ఏనుగు దారిన పోతున్నప్పుడు జంతువులు మొరుగుతూ దాని వెంట పడతాయి. కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు. నిన్న ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని గురించి నువ్వేమని తలుస్తావు? నరేంద్రుడు: కుక్కలు మొరుగుతున్నాయనుకుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అంత దూరం పోవద్దు నాయనా అన్నారు. అందరూ నవ్వారు. సర్వభూతాల్లోనూ భగవంతుడున్నాడు. కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి, దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడున్నాడు. అలాగని పులిని ఎవరూ కౌగిలించుకోరు కదా. అందరూ నవ్వారు. పులి కూడా నారాయణుడే కదా, దాన్ని చూసి పారిపోవడం ఎందుకు అని నువ్వు అడగవచ్చు. దానికి జవాబు, పులి వస్తోంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణులే కదా, వారి మాటలెందుకు వినవు? ఒక కథ చెబుతాను విను. ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణ్ణి చూడాలని, అది తెలిసి వాటన్నిటినీ వినమ్రంగా నమస్కరించాలని బోధించాడు. ఒకరోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించడానికి శిష్యుడొకడు అడవిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా అతడు ఒక కేక విన్నాడు. దారి నుండి పక్కకు తప్పుకోండి అంటూ ఒక మదపటేనుగు ఇటుకేసి వస్తోంది. ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు. ఏనుగులో కూడా భగవంతుడున్నాడని గురువుగారు బోధించారు కదా, నేనెందుకు పారిపోవాలి అని తలుస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు. చేతులు జోడించి స్తవం స్తుతులు గానం చేయసాగాడు. మావటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. మన శిష్యుడు ఎంతకూ కదల్లేదు. చివరికి ఏనుగు తన తొండంతో ఇతగాణ్ణి పట్టుకుని తిప్పి ఒక మూలకు విసిరేసిపోయింది. ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు శిష్యుడు. ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికొచ్చి ఆశ్రమానికి కొనిపోయారు. మందు మాకలిచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు ఏనుగు వస్తోందని విని నువ్వెందుకు కదల్లేదు అని అతన్ని అడిగాడు. నారాయణుడే మానవుల జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా, అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు. నాయనా, ఏనుగు నారాయణుడు వస్తూ ఉండడం నిజమే, కానీ మావటి నారాయణుడు తొలగిపోమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే అయితే నువ్వెందుకు మావటి మాటల్ని విశ్వసించలేదు? మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా. అందరూ నవ్వారు. శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు. కానీ కొన్ని నీళ్లు దేవుని పూజకు వినియోగపడతాయి, మరికొన్ని కాళ్ళు చేతులు ముఖము కడుక్కోవడానికి, పాత్రలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్లు తాగడానికి కానీ దేవుని పూజకు కానీ పనికిరావు. అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడున్నాడు. కానీ దుష్టుడు, అపవిత్రుడు, పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు, వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో 4 మాటలు మాట్లాడవచ్చునేమో, కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఒక భక్తుడు: మహాశయ, దుష్టుడొకడు హాని చేయటానికి వచ్చినా లేక హాని కలిగించినా చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా? శ్రీరామకృష్ణులు: లోకంలో వసించాలంటే దుష్టుల బారి నుండి తన్ను రక్షించుకునే నిమిత్తం కాస్త తమోగుణం చూపడం అవసరం సుమా. కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చెయ్యటం అనుచితం. ఒక కథ చెబుతా వినండి. ఒక బీడులో
గొల్లవాళ్ళు గోవులను మేపేవారు. అక్కడొక మహా విషసర్పం ఉండేది. ఆ పాము భయంతో అంతా అతి జాగ్రత్తగా మసులుకునేవారు. ఒకరోజు ఒక బ్రహ్మచారి ఆ బీడుదారిలో వస్తున్నాడు. గొల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది, మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు. ఆ పాము గురించి నాకేమీ భయం లేదు, నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి పాము ఉన్న దిశకేసి పోయాడు. గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు. ఈలోగా పాము పడగ విప్పి అతివేగంగా బ్రహ్మచారికేసి రాసాగింది. పాము దగ్గరకు రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు. తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ల వద్ద పడిపోయింది. అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు, ఇటు చూడు, ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు? రా, నీకు మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి, భగవద్దర్శనం కలుగుతాయి. నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది. ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు. పాము మంత్రోపదేశం పొంది, స్వామి, సాధన ఎలా చెయ్యాలో సెలవివ్వండి అంది. ఈ మంత్రాన్ని జపించు, ఇక ఎవరినీ హింసించవద్దు, నేను మళ్ళా వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిన తాను వెళ్ళిపోయాడు.